వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఉన్నారు. మనం రీసెంట్ విషయాలపై చర్చిద్దాం. అలానా రీసెంట్గా సీనియర్ మావోయిస్టులు చాలామంది లొంగిపోతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ దగ్గర రీసెంట్గా సీనియర్ మావోయిస్ట్ దేవజీ, రాజిరెడ్డి ఇంకొంతమంది లొంగిపోయారు. వీళ్ళు రీసెంట్ దేవజీ కానీ రాజిరెడ్డి కానీ ప్రత్యేకంగా చెప్పడానికి దేవజీ వీళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్లు కదా. సో వీళ్ళు సోషల్ మీడియాకి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో వాళ్ళు తరచుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మేము రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాడతాం, ఆయుధం వదిలేసి రాజ్యాంగబద్ధంగా రాజ్యం ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అనేది వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్న విషయం. రాజ్యం వాళ్ళని ఆ పని చేయనిస్తుందా? అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి ఆ రాజ్యంలో. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? దేవ్జీ మాట్లాడిన మాటలైనా, రాజిరెడ్డి మాట్లాడిన మాటలైనా, అంతకుముందు లొంగిపోయిన వేణుగోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడిన వేణుగోపాల్ అయితే మొత్తమే సాయుధ పోరాటం కానీ ఈ మావోయిజంతో సహా ఈ దేశానికి సరిపడదని రకరకాల మాటలు మాట్లాడాడు. సరే, ఆయన పక్కన పెడితే వీళ్ళు మాట్లాడుతున్న మాటల విషయంలో మేము రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా పనిచేయదలుచుకున్నాం అని మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, గతంలో వీళ్ళు చట్టబద్ధంగా పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు మావోయిస్టులు కానీ నక్సలైట్లుగా చెప్తున్న వీళ్ళందరూ ఎమర్జెన్సీ తర్వాత 1977 ప్రాంతం నుంచి 77-78 ప్రాంతం నుంచి మొత్తం లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేసిన వాళ్ళు, లీగల్గా ప్రజా సంఘాలను నిర్మించిన వాళ్ళు. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతు కూలీ సంఘం, రకరకాల సంఘాలు అనేక మూమెంట్లు తీసుకొచ్చే ఉద్యమాలు నడిపించాయి. విద్యార్థుల్లో ఆర్ఎస్ పనిచేసింది, యూత్లో ఆర్వైలు పనిచేసింది, రైతు కూలీ సంఘం పనిచేసింది. లీగల్గా వీళ్ళంతా లీగల్గా చట్టబద్ధంగా రాజ్యాంగ పరిధిలో పనిచేసాయి ఈ సంఘాలన్నీ. ఆ విధంగా పనిచేస్తున్న క్రమంలోనే జగిత్యాల జైత్రయాత్ర అనేది చూసాం మనం. విన్నాం, చాలామంది వినుంటారు. చాలా పెద్ద ఉద్యమం, దేశాన్ని ఒక కుదిపిన ఉద్యమం. ఆ రోజు తెలంగాణలో కొనసాగుతున్న భూస్వామ్య దోపిడీ, అరాచకాలు, అణిచివేతకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డ ఉద్యమం అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆ రోజు లీగల్గా చేసిన ఉద్యమాలు, అనేక పోరాటాలు ఒక్క చోటనో రెండు చోట్లనో కాదు, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని కాలేజీల్లో విద్యార్థుల సమస్యలకు పరిష్కరించడం కోసం, ఈ సమాజం మార్పు కోసం కూడా విద్యార్థులు పాటుపడ్డారు, పోరాడారు. ఈ పోరాటాలన్నీ లీగల్గా నడుస్తున్న పోరాటాలన్నీ అండర్ గ్రౌండ్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు అండర్ గ్రౌండ్ పోరాటాలు అయ్యి? మొత్తం అడవిలోకి వెళ్ళిపోవడం కాదు, అడవిలోకి వెళ్ళిపోవడం చాలా లేట్గా జరిగింది. కానీ అండర్ గ్రౌండ్ తెలంగాణలోనే లీగల్గా పనిచేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఆర్ఎస్యు, ఆర్వైఎల్, రైతు కూలీ సంఘం లాంటి సంస్థల మీద ఎందుకు నిషేధం విధించాయి పార్టీలు, ప్రభుత్వాలు? రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది, తర్వాత మావోయిస్ట్ పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధం విధించింది, అది వేరే విషయం. ఇలా నిషేధం విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చట్టబద్ధ పోరాటాలు చేస్తున్న వాళ్ళ మీద నిషేధం విధించి వాళ్ళు చట్టబద్ధ పోరాటాలు కూడా చేయలేని పరిస్థితి కల్పించడం వల్లనే వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ పోరాటాలు నడిపించాల్సి వచ్చింది. అంటే గతంలో ఈ పరిస్థితి లేదంటారా? అదే అంటున్నా, ఇప్పుడు కొత్తగా ఇవాళ వచ్చిందే కాదు, గతంలో కూడా ఇదే పరిస్థితి. ఆ రోజు పోరాటాలు తీవ్రమైన క్రమంలో ప్రజలు తీవ్రంగా లీగల్గానే ఊరేగింపులు తీశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు, బహిరంగ సభలు పెట్టారు. కొన్ని చోట్ల దాడులు కూడా జరిగి ఉండొచ్చు. భూస్వాములు దాడులు చేశారు, వీళ్ళు ప్రతి దాడులు చేశారు, అట్లాంటివి కూడా జరిగాయి. ఆ క్రమంలో లీగల్ పోరాటాలు వీళ్ళని చెయ్యనివ్వకుండా ప్రభుత్వాలు వీళ్ళని బ్యాన్ చేశాయి. లీగల్ పోరాటాలు చెయ్యలేని పరిస్థితి కల్పించాయి. లీగల్గా రోడ్డెక్కి వాళ్ళ డిమాండ్ కోసం ఒక ఊరేగింపు చేయలేని పరిస్థితి, ఒక ధర్నా చేయలేని పరిస్థితికి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్ళు అండర్ గ్రౌండ్కు వెళ్ళాల్సి వచ్చింది. అజ్ఞాతంలో పనిచేయాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. వాళ్ళంతా వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి పనిచేయాలని వాళ్ళేం అనుకోలేదు, ఆ పరిస్థితి కల్పించిందే ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కొత్తగా మళ్ళీ మేము లీగల్ పోరాటాలు చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఎందుకో నాకు కొంత ఆశ్చర్యంగా కూడా ఉన్నది. లీగల్ పోరాటాలు చేసిన వాళ్ళు లీగల్ పోరాటాలు చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వ నిర్బంధం వల్ల, ప్రభుత్వ నిషేధం విధించడం వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంలో
అర్బన్ ఏరియాల్లో కానీ రూరల్ ఏరియాల్లో కానీ ఉన్న పోరాటాలు అజ్ఞాతంలో చేసే పోరాటాలు కూడా ప్రభుత్వ నిర్బంధం వల్ల అక్కడి నుంచి రిట్రీట్ కావాల్సి వచ్చింది. వాళ్ళు దండకారణ్యంలో వెళ్ళిపోయి చివరికి అడవికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చిన పరిస్థితి. అందులో వాళ్ళ లోపాలు కూడా ఉండొచ్చు. అడవికి మాత్రమే పరిమితం, విస్తరించలేని పరిస్థితి, వాళ్ళ లోపాలు ఉండొచ్చు. కానీ లీగల్గా పనిచేసిన కాలంలో చాలా కొంతకాలం మాత్రమే చేయగలిగి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు ఎదురైంది ఆ రోజు మనకు అర్థం కాకుండా ఇవాళ మళ్ళీ మేము లీగల్గా పనిచేస్తామని చెప్పడంలో, చట్టబద్ధంగా పనిచేస్తామని చెప్పడంలో అర్థం లేదు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ రోజుల్లో లీగల్గా పనిచేసిన టైంలో ఆయుధం లేదు వాళ్ళ దగ్గర. సో అడవికి వెళ్ళిన తర్వాతకి ఆయుధం ఉంది. అడవికి వెళ్ళిన తర్వాత కాదు, లీగల్గా పనిచేస్తున్న క్రమంలోనే వాళ్ళని పోలీసులు కాల్చేశారు. కాల్చి చంపిన సంఘటనలు కరీంనగర్ జిల్లాలో జరిగాయి. లీగల్గా ఆ పనిచేస్తున్న ఆర్గనైజర్లు పనిచేశారు. అప్పుడు పీపుల్స్ వార్ కార్యకర్తలు ఆర్గనైజర్లుగా పనిచేస్తున్న క్రమం, లేకపోతే ఆర్వైఎల్ కార్యకర్తలు, ఆర్ఎస్యు కార్యకర్తలు వాళ్ళ మీద దాడులు చేసి, పోలీసులు ఏబీవీపీ వాళ్ళు కూడా దాడులు చేసి కొట్టడం, హింసించడం, అరెస్టులు చేసి జైలుకు పంపడం, చివరికి చంపేయడం దాకా రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ చేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు భూస్వాములు తుపాకులతో కాలుస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా పోలీసులు కూడా తుపాకులతో కాలుస్తుంటే వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఆయుధాలు పట్టుకొని అజ్ఞాతంలో ఆ అజ్ఞాతంలో అడవిలో కాదు పనిచేసింది. అజ్ఞాతంలో చాలా ఏళ్ళు తెలంగాణ పల్లెల్లో పనిచేశారు, తెలంగాణ పట్టణాల్లో పనిచేశారు, తెలంగాణలో అన్ని పట్టణాల్లో అన్ని పల్లెల్లో పనిచేశారు, ఆంధ్రప్రదేశ్లో అనేక పల్లెల్లో పట్టణాల్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత నిర్బంధం తీవ్రంగా అవడంతో వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. నేను అనేది అది ఆయుధాలు వాళ్ళు కావాలని పట్టింది కాదు. ప్రభుత్వం ఆయుధాలతో చంపుతుంటే, లేకపోతే ఎవరైతే దోపిడీ వర్గాలు ఉన్నారో వాళ్ళు ఆయుధాలతో చంపుతుంటే తప్పని పరిస్థితుల్లో ఇది సేమ్ తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్, రైతాంగ సాయుధ పోరాటం లాంటిది. అప్పుడు కూడా భూస్వాములు తుపాకులతో రైతాంగం మీద కాల్పులు జరిపినప్పుడు వీళ్ళు తుపాకులు పట్టుకోవాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే తప్పనిసరి పరిస్థితి రావడం వల్ల ఆయుధాలు పట్టుకున్నారు. కానీ ఆయుధాలు పట్టుకునే వీళ్ళు పోరాటంలోకి దిగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చింది. అజ్ఞాతంలోకి పోవాలని పోలేదు వీళ్ళు. ప్రభుత్వ నిర్బంధము, చంపేయడాలు, వాళ్ళపైన నిషేధంతో అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చింది. రాజ్యాంగంలో కార్నర్గా చేస్తుంది. అదే అంటున్నాను, లీగల్గా కూడా వీళ్ళని పనిచేయలేదు ఆ రోజు. ఇవాళ ఎలా పనిచేయనిస్తుంది అనేది ఒక ప్రశ్న. అలాగే వీళ్ళని వాళ్ళ అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు, మావోయిస్టు పార్టీని మొత్తం నాశనం చేయడమే కాదు, భారతదేశంలో మావోయిస్టు ముక్త భారత్ అంటే మావోయిజాన్ని కూడా లేకుండా చేస్తానని ప్రకటించాడు. అంటే సిద్ధాంతాన్ని కూడా లేకుండా చేస్తానని. వాళ్ళ అసలు సమస్య అమిత్ షాది కానీ మోడీది కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరిది కాదు, వాళ్ళను పైన నడిపిస్తున్న కార్పొరేట్ కంపెనీల, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ అసలు సమస్య వీళ్ళు ఆయుధం పట్టుకున్నారా పట్టుకోలేదా అనేది కాదు. వాళ్ళ అసలు సమస్య వీళ్ళ ఐడియాలజీ. వీళ్ళ ఐడియాలజీ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే ఐడియాలజీ చెప్తున్నారో, ఈ ఐడియాలజీ వాళ్ళకు ప్రమాదకరమైనది. వీళ్ళ ఆయుధం వాళ్ళకు ప్రమాదకరమైంది కాదు, వీళ్ళ ఐడియాలజీ ప్రమాదకరమైంది. ఐడియాలజీ ఏం చెప్తున్నది? దోపిడీ లేని సమాజం కావాలని ఆ ఐడియాలజీ చెప్తున్నది. దోపిడీ వర్గాలను కూలదోసి కార్మిక వర్గం అధికారంలోకి రావాలని చెప్తున్నది. అంటే కార్మికులు, పేదలు, మధ్యతరగతి ప్రజలందరూ ఐక్యమై దోపిడీ వర్గాన్ని కూల్చేయాలని చెప్తున్నది. అంటే దోపిడీ వర్గాలు చేస్తున్న దోపిడీని వివరంగా ప్రజలకు బోధిస్తున్నది. ఇక్కడ దోపిడీ జరుగుతున్నది, ఇక్కడ అదనపు విలువ వస్తున్నది అని చెప్తున్నది మార్క్సిజం. కాబట్టి మార్క్సిజం అంటేనే వాళ్లకు కోపం, మార్క్సిజం వాళ్ళకు ప్రమాదకరమైంది. మార్క్సిజం ప్రమాదకరమైంది కాబట్టే వాళ్ళు మార్క్సిజాన్ని ఈ దేశం నుంచి లేకుండా చేయదలుచుకున్నారు. వాళ్ళు మావోయిజాన్ని లేకుండా చేయదలుచుకుంటారని చెప్తున్నారు. మావోయిజం అంటే మార్క్సిజం ఎక్స్టెన్షనే. మావోయిజం వేరే ఏదో కాదు, మార్క్సిజమే మావోయిజం. మార్క్సిజానికి మరికొద్ది ఎక్స్టెన్షన్ అంతే. మావోయిజాన్ని లేకుండా చేయడం అంటే ఈ దేశంలో మార్క్సిజం లేకుండా చేయడం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇప్పటివరకు మార్క్సిజం లేకుండా లేదు. ప్రతి దేశంలో మార్క్సిజం ఉన్నది. మార్క్స్ ఏదైతే చెప్పాడో, దోపిడీ ఎలా జరుగుతుందో వివరంగా చెప్పాడో, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ఏదైతే మార్క్సిస్టులు దోవ చూపించారో ఆ దోవలో ఇప్పటికీ పోరాటాలు నడుస్తున్నాయి. ఆ పోరాటాలు కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రమాదకరమైనవి, పెట్టుబడిదారులను కూల్చేసే పోరాటాలు అవి. కాబట్టి ఆ భావజాలం ఉండకూడదు అనేది వాళ్ళ భావం.
వాళ్ళు భావజాలం ఉండకూడదు అనుకుంటున్నారు కాబట్టి దేశంలో అర్బన్ నక్సలైట్లను కూడా వెంటనే వేరేస్తామని అమిత్ షా ప్రకటించాడంటే అర్థం అర్బన్ నక్సలైట్ ఎవరు వాళ్ళ దృష్టిలో? మార్క్సిజాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు, మావోయిజాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళే, మాట్లాడుతున్న వాళ్ళు మాత్రమే. ఉదాహరణ చాలామంది ఇక్కడ బయట అర్బన్లో పనిచేస్తున్న పౌర హక్కుల సంఘం వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వరవర్రావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, సాయిబాబా లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, నిన్నగాక మొన్న ఇన్నయ్యని అరెస్ట్ చేయడం కానీ, ఇట్లా చాలామందిని కొన్ని వందల మంది జైళ్ళలో ఉన్నారు. పేర్లన్నీ నాకు ఇప్పుడు గుర్తు రాకపోవచ్చు. వందల మంది జైళ్ళలో ఉన్నారు. జేఎన్యూ స్టూడెంట్స్ కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు. ఒక ధర్నా చేసినందుకు 24 మంది ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ లోపల వేయడం కానీ, నిన్నగాక మొన్న ఒక 10 మంది స్టూడెంట్స్ని కిడ్నాప్ చేయడం కానీ, పోలీసులు కిడ్నాప్ చేశారు స్టూడెంట్స్ని. వాళ్ళు ఏం ధర్నా చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు మావోయిస్టు భావజాలని ప్రచారం చేస్తున్నందుకు కిడ్నాప్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ సాయుధ పోరాటం కాదు, వాళ్ళ టార్గెట్ మావోయిస్టు భావజాలము. మావోయిస్టు భావజాలాన్ని లేకుండా చేయడం అంటే మార్క్సిస్టు భావజాలాన్ని లేకుండా చేయడమే వాళ్ళ టార్గెట్ తప్ప సాయుధమయ్యారు. బయట మేధావులు చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కాబట్టి పోలీసులు చంపేస్తున్నారు, వాళ్ళు ఆయుధాలు లేకుండా బయటకు వచ్చి పోరాడితే పోలీసులు ఏమనరు కదా అని. ఆయుధాలు లేకుండా బయట ఉన్న వాళ్ళనే, సాయిబాబా, వరవర్రావు లాంటి వాళ్ళను, ఢిల్లీలో విద్యార్థులను, ఇక్కడ ఇన్నయ్య లాంటి వాళ్ళను, వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకున్నా అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారు. సాయిబాబా చావుకు కారణమైన ఈ రాజ్యం ఆయన ఎందుకు అరెస్ట్ చేసింది? ఏ ఆయుధాలు పట్టుకున్నారని. ఆయన 2 కాళ్ళు పనిచేయవు, చేతులు సరిగ్గా పనిచేయని పరిస్థితి, జైలుకి వెళ్ళిన తర్వాత ఏ ఆయుధాలు పట్టలేని పరిస్థితి అయింది. మరి ఎందుకు ఆయన జైల్లో వేసి చచ్చిపోయిన దాకా చూసింది? అంటే వాళ్లకు అతిపెద్ద ఆయుధమే సిద్ధాంతమే అతిపెద్ద ఆయుధం. సిద్ధాంతం అనే ఆయుధానికి వాళ్ళు భయపడుతున్నారు తప్ప అసలైన ఆయుధానికి భయపడట్లేదు. ఎందుకు భయపడతారు అసలైన ఆయుధానికి? మావోయిస్టుల దగ్గర ఉన్న ఆయుధాలు ఎన్ని? ప్రభుత్వ సైన్యంతో, ప్రభుత్వ పోలీసులతో, ప్రభుత్వ పారామిలిటరీ బలగాలతో పోల్చుకుంటే 0.0001% కూడా ఉండదు వీళ్ళ దగ్గర. కొన్ని లక్షల మంది సైన్యం, కొన్ని లక్షల మంది పోలీసులు, లక్షల మంది పారామిలిటరీ బలగాలు, వాళ్ళ దగ్గర అత్యంత ఆధునికమైన తుపాకులు, విమానాలు, బాంబర్లు, డ్రోన్లు ఎన్నైనా ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే వీళ్ళ ఆయుధాలు ఎంత? ఆఫ్టర్ ఆల్ కదా మావోయిస్టుల ఆయుధాలు. ఆఫ్టర్ ఆల్ ఉన్న మావోయిస్టుల ఆయుధాలకు వాళ్ళు భయపడతారా? కానీ దేనికి భయపడుతున్నారు? ఆఫ్టర్ ఆల్గా ఉన్న మావోయిస్టులను చూసి భయపడుతున్నారు. మావోయిస్టుల చేతుల్లో ఆయుధాలను చూసి కాదు, వాళ్ళు మావోయిస్టులను చూసి భయపడుతున్నారు. మావోయిస్టులను చూసి ఎందుకు భయపడుతున్నారంటే మావోయిస్టులు ప్రచారం చేసే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం లేదా మావోయిజం అనే సిద్ధాంతాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఆ సిద్ధాంతం రేపు పెట్టుబడిదారి వర్గాన్ని, దోపిడీ వర్గాన్ని కూలదోస్తుంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఈ దేశంలో మావోయిజాన్ని లేకుండా చేద్దామనుకుంటున్నారు. అలాంటిది మీరు రేపు వచ్చి మళ్ళీ మావోయిజాన్నే ప్రచారం చేసి లీగల్గా పనిచేస్తారంటే ఎట్లా చేయనిస్తారని ఊహిస్తున్నారు? దేవుజీ కానీ, రాజిరెడ్డి, ఎవరైనా సరే మళ్ళీ అదే పని మేము చేస్తామంటే ఆయుధాలు పట్టుకోరు. సరే, మీరు ప్రచారం చేసేది మావోయిజమేనా కాదా? లేదంటే మళ్ళీ ఏమైనా కొత్త సిద్ధాంతం పోరాటం ప్రారంభించబోతున్నారా? లేదు కదా. మీరు మార్క్సిజం, లెనిజం, మావోయిజమే మా మార్గం, మా గైడెన్స్ అని ప్రకటించారు కదా. లొంగిపోయినప్పుడు లేదు, అరెస్ట్ అయినప్పుడు, మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు మీరు ప్రకటించారు మా గైడెన్స్, అదే మా గైడెన్స్ అని. మీరు అదే ప్రచారం చేస్తే ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? ఎందుకు చేయనిస్తుంది? అసలు తీసుకెళ్ళి జైల్లో నిలబెడుతుంది. లేదు గంటి ప్రసాదం లాంటి వాళ్ళని చంపినట్టు అనామకులో ఎవరో తెలియని వాళ్ళు వచ్చి చంపేసిపోతారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏదో వచ్చి లీగల్గా పనిచేస్తారు, చేయగలరు అనుకుంటే నాకైతే ఆ విషయంలో ఖచ్చితంగా నమ్మటం లేదు. చేయగలనే పరిస్థితి ఉన్నదని నేను అనుకోవటం లేదు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అని మావోయిస్ట్ పార్టీ చెప్తున్నది. మావోయిస్ట్ పార్టీయే కాదు, ఒక సిపిఎం తప్ప దాదాపు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అని చెప్తున్నాయి. ఒక ఫాసిస్ట్ ప్రభుత్వము నీ లీగల్ కార్యకలాపాలను అంగీకరిస్తుందా? చట్టబద్ధ కార్యకలాపాలు, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచే చట్టబద్ధ కార్యకలాపాలను అంగీకరించే అవకాశం ఉందా? ఉదాహరణకు మనకు చాలా రైతుల పోరాటం ఉంది. సంవత్సరంన్నర పాటు ఢిల్లీలో ఎండకెండుతూ, వానకు దడుస్తూ ఢిల్లీలో కూర్చున్న రైతులు పట్టించుకోలే అసలు. అదే రైతుల మీద హర్యానాలో ఈ బీజేపీ నాయకులే వెహికల్స్ ఎక్కి చంపించేశారు. అనేక చోట్ల లాఠీ చార్జీలు చేశారు, అరెస్టులు చేశారు. అనేక మంది రైతులు చనిపోయారు కదా.
మీరు చెప్పినట్టు ఇందాక ఢిల్లీలో విద్యార్థులను చిత్తగొట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు తమ భూములను గుంజుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం తిరగబడితే అందరి మీద కేసులు పెట్టి లోపల పడేశారు. అదేమో అన్యాయమైన రాజ్యాంగ వ్యతిరేకమైన పోరాటం చేయలేదు. వాళ్ళేం బీభత్సం అరాచకం సృష్టించలేదు. లీగల్గా ఫైట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, లేదు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో అనేక చోట్ల ఆదివాసులు కార్పొరేట్ కంపెనీలు ఆదివాసుల భూములను ఆక్రమించుకుంటుంటే ప్రభుత్వం మద్దతుతో ప్రభుత్వం వాళ్ళకి భూములు ఇచ్చేసింది. రైతులు తిరుగుబడుతున్నారు, వాళ్ళ మీద లాఠీచార్జీలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. చివరికి ఈ ఏ రాజకీయాలతో సంబంధం లేని సోనం వాంగ్చుక్ అనే అతను లడఖ్లో అతను నిరసన ప్రదర్శన చేసిన అతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దేశ భద్రతా చట్టం కింద జైల్లో పెట్టారు. ఈ మధ్య నిన్ననో మొన్ననో అది తీసేశారు అనుకోండి. అనేక రోజులుగా జైల్లో ఉన్నారు. చివరికి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అని ప్రచారం చేశారు కదా వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో లీగల్గా పనిచేసే అవకాశం ఉందా? అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. వీళ్ళు ఏదైతే ఇప్పుడు కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చాలా మీరు చెప్పిన తెలంగాణ కానీ ఆ టైం ఉద్యమానికి ప్రస్తుత పరిస్థితులకి కార్పొరేట్స్ ఈ ఐడియాలజీని అణిచివేయాలి అంటే అది సాధ్యమైంది అనుకుంటున్నాం. అది ఐడియాలజీ అణిచివేయడం అనేది కార్పొరేట్లు కాదు, ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఏ ఐడియాలజీనైనా ఐడియాలజీ అణిచివేతతో పోదు. ఒకవేళ ఐడియాలజీలో తప్పు ఉంటే ఐడియాలజీ ఈ సమాజానికి పనికిరానిదైతే దానంతరదే నాశనం అవుతుంది. ఏ ఐడియాలజీ కూడా అది సమాజానికి ఏమాత్రం పనికిరానిది అయితే దానంతరదే నాశనం అయిపోతుంది. అణిచివేయడం వల్ల ఏ ఐడియాలజీ నాశనం కాదు. అణిచివేయడం వల్ల కొంతకాలం లేనట్టు కనిపిస్తుందేమో కానీ మళ్ళీ చాలా తీవ్రమైన పద్ధతిలో లేస్తుంది. ఇదే ఐడియాలజీ తీసుకోండి, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. నక్సల్బరీలో చాలా తక్కువ కాలం, సంవత్సరం 2 ఏళ్ళు నడిచింది ఉద్యమం. నక్సల్బరీ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది నాయకత్వం నాయకులు అందరినీ చంపేశారు. ఉద్యమం లేకుండా పోయింది, ఏమీ లేదు. శ్రీకాకుళంలో ప్రారంభమైంది. శ్రీకాకుళంలో 2-3 ఏళ్లలో అక్కడ కూడా మొత్తం అందరినీ చంపేశారు. కొన్నేళ్ల తర్వాత 69-70 కల్లా మొత్తం చంపేసిన తర్వాత 78 కల్లా తెలంగాణలో స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతున్న ఉద్యమం. ఈ లొంగుబాట్లు, ఈ అరెస్టులు, ఈ కగార్ దాడి ఇవన్నీ ఆ రోజు మొదలైన నక్సల్బరీ ఉద్యమం కాలం నుంచి మొదలయ్యి క్రమక్రమంగా ఓడిపోతూ గెలుస్తూ తెలంగాణ 78 జగిత్యాల జైత్రయాత్ర తర్వాత ఉవ్వెత్తిన ఎగిసిన రైతాంగ పోరాటాల ద్వారా, విద్యార్థి పోరాటాల ద్వారా ఇవాళ ఈ పరిస్థితికి దండకారణ్యంలో ఒక సైన్యం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఓడిపోయింది కదా. ఆ రోజు వెంగళరావు ప్రకటించాడు, శ్రీకాకుళంలో మొత్తం అందరినీ చంపేశారు నాయకులు, ముఖ్యమైన నాయకులు కాదు, ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. వెంగళరావు ఆ రోజటి బ్యానర్ ఐటమ్స్ పత్రికల్లో నక్సలిజం అంతమైంది, ఇక లేదు, ఈ రోజుతో నక్సలిజం అంతం అని వెంగళరావు ఆ రోజు ప్రకటించాడు. కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా నక్సలిజం, మావోయిజం అంతమైంది అని ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిసారి నక్సల్బరీలో మావోయిజం లేకపోతే నక్సలిజం అంతమైంది అని ప్రకటించారు, శ్రీకాకుళంలో ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు అనుకూలమైన, ప్రజలకు అవసరమైన భావజాలం ఎప్పుడు కూడా అది అంతం కాదు. అణిచివేత వల్లనో, చంపేయడం వల్లనో, హత్యల వల్లనో అంతం చేయలేరు ఎవ్వరు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.